విన్నారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. బహుశా నిన్న మా వాళ్ళు చూపించుంటారు, కావాలంటే మళ్ళొక్కసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ అగ్రవర్ణాలు, ఈ రెడ్లు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఇష్టంతో లేరు. కాబట్టే బీసీ రిజర్వేషన్ బిల్లును చెత్తబుట్టల పాలయ్యేటట్టు చేసిరు. నేను బిల్లు పెట్టినప్పటి నుంచి చెప్తా ఉన్నా ఇలా మోసం అంతా. నేను దిక్కు ఈ బిల్లు ద్వారా రాదురా నాయనా, వీళ్ళు బిల్లు సరిగా పెట్టలేదు, వీళ్ళు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, సభకు సమర్పించలేదు, సభలో కులగన్ల లెక్కలు పెట్టలేదు, ఇది నిలబడదు ఎక్కడ అని చెప్పి బల్లా గుద్ది వాదిస్తే ఆ రోజు తీన్మార్ మల్లన్న గట్లే అంటాడా, మేము ఉన్నాం కదా పాలాభిషేకాలు చేస్తాను అని చెప్పి చదువుకున్నోడు చదువురానోడు కూడా పోయి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుడు, పూల గుత్తులు ఇచ్చుడు, పాలాభిషేకాలు చేసుడు. పాలాభిషేకాలు చేసి వచ్చిరు. ఇప్పుడు మేధావులని తిరుగుతున్న వాళ్ళు పాలాభిషేకాలు చేసి పుష్పగుచ్చాలు ఇచ్చి రాదురా ఇది మోసం చేయకుర్రా బీసీ జనాన్ని, మీ పదవుల కోసం మీరు జేబులలో బయోడేటాలు పెట్టుకొని తిరుగుకుంటా మోసం చేయకుర్రా బీసీలను, నాశనం అయిపోతారా అనవసరంగా అని చెప్పిన అయినా ఇండ్లే చేసిరు. ఆ తర్వాత పరిణామం ఏమైంది? ఇది కోర్టుల్లో నిలబడది, ఒకవేళ కోర్టుల్లో కనుక ఇది నిలబడితే నేను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన. అప్పుడు కూడా ఇది జీవో నా వల్లనే వచ్చిందని ఒక ఆయన, జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలని ఒక ఆయన, రకరకాలుగా బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కంకణం కట్టుకొని తిరిగారు. సరే, మన బీసీ బిడ్డల కంటే కొంతమందికి దీని పట్ల అవగాహన లేకపోవచ్చు, వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిందే. సరే, ఆ కుట్ర ఏందో మనకు తెలుసు కాబట్టి మనం ముందే చెప్పినాం. రాదు అని చెప్పిన ఈ జీవోను కొట్టేస్తుంది హైకోర్టు అని బల్ల గుద్ది తీర్పు రాకముందుకే చెప్పొచ్చిన ఇది నిలబడదు. ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్తాడు, ఏమని, మేము కష్టపడ్డాము, మేము రిజర్వేషన్ సాధించలేకపోయినాము అని మాట చెప్తాడు. పార్టీ పరంగా 42% టికెట్లని చెప్తాడు అని చెప్పి నేను ఆ రోజే చెప్పిన. ఆ వీడియోను మళ్ళొక్కసారి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా ధారపోసినాం, మా రక్తం అంతా ధారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తారని రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత, కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. చెప్తా ఉన్నది ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష, గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? చూసిరు కదా, నేను ఏం చెప్పినో అదే ఇవాళ ఎండ్ రిజల్ట్. ఈ బీసీల పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ప్రెస్ మీట్లో చెప్పినారు కదా, చిత్తశుద్ధితో అని చెప్పి ఈ మాట చెప్పు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. చిత్తశుద్ధితో మీకు రాజకీయ పుట్టగతులు లేకుండా చెయ్యకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. మీరు మా ప్రజల్ని 78 సంవత్సరాల నుంచి ఎట్లయితే మోసం చేసుకుంటూ వస్తున్నారో ఈరోజు కూడా మోసం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు కదా. చెప్పండి, మీ వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు.
మిమ్మల్ని ఎక్కడ కూడా మీ దోసిళ్లలో ఒక్క ఓటు కూడా పడనీయకుండా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. మేము దశాబ్దాలుగా వాటా కోసం పోరాటం చేస్తుంటే మీకు ఏ చిత్తశుద్ధి లేకుండానే ఈడబ్ల్యూఎస్ కోట అమలైంది కదా, ఏ చిత్తశుద్ధి లేకుండానే, ఏ కోర్టు అడ్డుకోలేదు కదా. అంటే పాలకునికి చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి లేని దుర్మార్గులు దొంగలు వీళ్ళు. కాబట్టే ఇవాళ బీసీల పరిస్థితి ఇక్కడికి వచ్చింది. బీసీ ప్రజలారా, ఈ దొంగల ముఠ, ఈ దొంగ ప్రభుత్వం, ఈ దొంగ రెడ్డి ప్రభుత్వం మనకు న్యాయం చేయదు. బీసీలకు మనకు న్యాయం చేయదు. వీళ్ళను రాజకీయంగా ఖతం చేస్తేనే బీసీలకు మనుగడ. వీళ్ళను రాజకీయంగా ఖతం చేయాల్సిందే. బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే బీసీ ప్రజలారా, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రభుత్వం ఉండినుంటే వీళ్ళు ఇన్ని రోజులు కోర్టు ఆడికి ఈడికి అంటారు కదా, ఒక్కటే నిమిషంలో అయిపోతుంది. వన్ మినిట్లో, ఒక్కటే నిమిషంలో దీన్ని పాస్ చేసి 42 కాదు 62% రిజర్వేషన్ బీసీలు తీసుకోవచ్చు. ఈ జానారెడ్డి అనేటోడు ఈ కుట్రలకు కుతంత్రాలకు తెరలేపి ఈ బీసీల నోట్లో మట్టి కొట్టి మీ బీసీలు ఏం పీక్కుంటారో పీక్కోర్రి, మేము ఇయ్యము అని చెప్పి బాజప్తగా మంత్రులు వచ్చి మైకుల ముంగట చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇప్పుడు జైరు పాలాభిషేకాలు మీ పార్టీ నాయకులకు, మీ అగ్రవర్ణ పార్టీలకు, అగ్రవర్ణ నాయకత్వానికి ఈ పాలాభిషేకాలు చేయండి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు బీసీల బిడ్డనే కదా, 42% రిజర్వేషన్ మేము ఇయ్యలేము అని చెప్పిండు నీ మంత్రి. నీవు బాజప్తగా నీ పదవికి రాజీనామా చేసి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. మీ నాయకుడు రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం, ఇదే కదా మీరు చెప్పింది. ఏది మరి, ఏది? అయినా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ ప్రకటన చూసిన తర్వాత అన్న మీకు ఏమన్నా షేమ్ అనిపిస్తలేదా? అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.